వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆగడాలపై రైతులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి తెలిపారు. రైతుల సమస్యలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఉండవల్లికి పంపినట్లు తెలిపారు. కమిటీపై దాడులు చేయించడం సరికాదని, ఇటువంటి చర్యలకు తాము భయపడపోమని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న సిఆర్డీఏ రైతుల యొక్క పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, ఎమ్మెల్సీ రులేలాపిరెడ్డి గారు, మొండితోక అరుణ్ గారు, అదేవిధంగా దేవినేని అవినాష్ గారు, వీళ్ళందరూ కూడా రైతన్నల యొక్క పిలుపు మేరకు, అంటే ఆ ప్రాంత రైతుల యొక్క పిలుపు మేరకు ఆ యొక్క సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటించడానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు పెద్ద ఎత్తున పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి రైతన్నలు పెద్ద ఎత్తున గతంలో మా యొక్క పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క ఆగడాలు, వాళ్ళు చట్టానికి అతీతంగా ఈరోజు అభివృద్ధి పేరుతో రోడ్లు డెవలప్ చేయాలనేటువంటి పేరుతో భూములు తీసుకోవడం, అదేవిధంగా ఇంకొక ఫేసు భూములు కావాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి అన్యాక్రాంతంగా అన్యాయంగా భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూముల్లో ఇసుక, మట్టిని, రాళ్లను అమ్ముకునేటువంటి ప్రయత్నం, ఇట్లా అనేక రకాలైనటువంటి దురాగతాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రైతన్నలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మాకు సమస్యలు ఇట్లున్నాయి, ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏకరువు పెడితే మా నాయకుడు సానుకూలంగా స్పందించి ఇందులో నిజాలు తెలుసుకోవాలనేటువంటి దృక్పథంతో సీనియర్ నాయకులతో కమిటీ వేసి, ఇక సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో కమిటీ వేసి మా సీనియర్ నాయకులను రైతన్నలు ఆహ్వానం మేరకు పంపితే ఈ యొక్క కూటమి నేతలు ఈరోజు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అన్యాయంగా ఈరోజు రాజధాని ప్రాంతం అనేటువంటి పిలువబడేటువంటి ప్రాంతంలోనే ఈ రకమైనటువంటి దాడులు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇవ్వబోతున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏమయ్యా నువ్వు ప్రపంచ పటంలో అమరావతిని గొప్పగా నిలబెడతానని చెప్పినావే, నువ్వు చేస్తానేటువంటి పని నువ్వు నిలబెడతాండి ఇదేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాళ్లతో దాడులు చేయిస్తారా? బండ్లు పగలగొట్టిస్తారా? ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు, ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం? ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఏమయ్యా ఈ సిఆర్డీఏ ప్రాంతంలో వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకులు తిరగకూడదా? అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి బాధ్యత మాకు లేదా? ఏమైనా సిఆర్డీఏ చట్టం, మరి సిఆర్డీఏ ప్రాంతం అంటే నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ అబ్బా జాగీరో లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి జాగీరో అయితే నువ్వు అసెంబ్లీలో చట్టం పెట్టు. సిఆర్డీఏ పరిధిలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి భజన చేసే వాళ్ళు మాత్రమే తిరగల్లా, ప్రతిపక్ష నాయకులు తిరగకూడదు, అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు తిరగకూడదు, ఇక అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు తిరగకూడదు అని చెప్పేసి దమ్ముంటే నువ్వు చట్టం చేయి, నీ అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేయి. మేము చట్టాన్ని గౌరవించేటువంటి వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేస్తున్నటువంటి ఆగడాలు, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి ఈరోజు చరిత్రలో ఎక్కువ కాలం ఉండవు. వచ్చేటువంటి జగనన్న ప్రభుత్వంలో ఇవన్నిటికీ కూడా తగిన రీతిలో శిక్షింపబడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు నీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంతి లాంటి వాళ్ళు, ఎంత గట్టి కొడితే అంత బలంగా ఇసిపడేటువంటి కెరటాలు లాంటి వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మాకు స్ఫూర్తి మా యొక్క యువ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారిని స్ఫూర్తివంతంగా తీసుకొని పనిచేసేటువంటి నాయకులం. మీ తాటాకు చప్పుళ్లకు మేము భయపడేటువంటి వాళ్ళం కాదు. నీ తాటాకు చప్పుళ్లకు నీవు, నీ కొడుకు, మీ కూటమి నేతలు చేసేటువంటి తాటాకు చప్పుళ్లకు మా ఒంటి మీద ఉన్నటువంటి ఇంటికి కూడా అల్లాడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ఆగడాలకు కూడా మీరు ఏదైతే పనికిమాల బుక్, రెడ్ బుక్ అనుకున్నారు, మేము చదువుకున్నటువంటి వాళ్ళం. మా నాయకుడు డిజిటల్ బుక్ ఓపెన్ చేసిన, మీ డిజిటల్ బుక్ లో మా డిజిటల్ బుక్ లో మీ పేర్లు ఎక్కేది ఖాయము. మీకు చట్ట ప్రకారం తగినటువంటి శిక్ష పడే విధంగా వచ్చేటువంటి జగనన్న ప్రభుత్వంలో ఉండేది కూడా ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.